చంద్రబాబుకి చుక్కలు చూపించిన లగడపాటి రాజగోపాల్ పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ లిస్ట్ లో ఆయన ఖచ్చితంగా టాప్ 10 లో ఉంటారు. రాజకీయ సంచలనాలకి మారుపేరు ఆయన. నిరవధిక దీక్షకు దిగినా, ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి పారిపోయినా, రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా లోక్సభలో పెప్పర్ స్ప్రే చల్లి యావత్ దేశాన్ని తన వైపుకి తిప్పుకున్నా, ఏమి చేసినా ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కి, కాంట్రవర్సీ చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ లగడపాటి రాజగోపాల్. ఆయనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. రాష్ట్రం విడిపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను అని చెప్పిన లగడపాటి ఆ మాటకి కట్టుబడి ప్రస్తుతం రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటూ తన వ్యాపారం ఏదో తను చేసుకుంటున్నారు. అయితే ఇటీవల లగడపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయానికి వెళ్లి మరీ కలవడం మరో సంచలనానికి తెరలేపింది. లగడపాటి అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమవడంతో అందరూ బిత్తరపోయారు. ఇటీవల లగడపాటి చంద్రబాబుని పదే పదే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు లగడపాటి ఆయనతో సమావేశం కావడంతో తెలుగుదేశం నాయకులు కూడా బాబే అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారా అంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు లగడపాటిల భేటీ రహస్యంగా ఉంచుదామన్నా మీడియాకి తెలిసిపోవడంతో బ్రేకింగ్ న్యూస్లు మొదలయ్యాయి. కేశినేని నానికి చెక్ పెట్టడానికే లగడపాటిని తెర మీదకు తీసుకొస్తున్నారు అని కొందరు, 2019లో టీడీపీ లగడపాటికి విజయవాడ ఎంపీ సీట్ ఇస్తుంది అని ఇంకొందరు, కాదు ఇక కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు కాబట్టి లగడపాటి టీడీపీ గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు అని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచినట్టు వారు సొంత మసాలా జోడించి వార్తలు రాసేశారు. ఈ ఇద్దరి భేటీతో విజయవాడ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారనున్నాయి అని సంచలనాలు మొదలయ్యాయి. అయితే లగడపాటి చంద్రబాబుతో భేటీ తర్వాత వెళ్తూ మీడియాకి జస్ట్ వ్యాపార పనుల మీద వచ్చాను, సీఎం ఉన్నారు కాబట్టి కలిశాను, తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే ఇక శాశ్వత కట్టడాలు ఎలా ఉంటాయో అంటూ ప్రశంసించి వెళ్లిపోయారట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబుతో లగడపాటి భేటీ వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. లగడపాటి రాజగోపాల్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంపై, చంద్రబాబు పాలనపై ఒక సర్వే చేయించారట. ఆ సర్వే రిపోర్ట్ ని లగడపాటి చంద్రబాబుకి ఇచ్చారట. ఆ సర్వే రిపోర్ట్ చూసిన బాబు గారికి ముచ్చెమటలు పోసాయంట. ఎందుకంటే దేశంలో ఎన్ని ప్రామాణిక అంతర్జాతీయ సర్వేలు ఉన్నా లగడపాటి సర్వేలకు విశ్వసనీయత చాలా ఎక్కువ. ఇప్పటి వరకు లగడపాటి చేయించిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి. దేశ రాజకీయాలైనా, రాష్ట్ర రాజకీయాలైనా, ఎక్కడైనా లగడపాటి అండ్ టీమ్ సర్వేలు దాదాపు 100% నిజమయ్యాయి. ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్ లో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 70% మంది ప్రజలు కేవలం చంద్రబాబు ఒక్కరే బాగా పనిచేస్తున్నారు, కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్న చాలా మంది మంత్రుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అని సర్వేలో వెల్లడైందట. తిరిగి ఆ ఎమ్మెల్యేలకు ఓటు వేసే ప్రసక్తే లేదు అని 68% ప్రజలు భావిస్తున్నారట. లగడపాటి మొత్తం సర్వేలో ప్రజలు కేవలం చంద్రబాబు ఒక్కరి మీదే సంతృప్తి వ్యక్తం చేశారట. చంద్రబాబు మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అధికారుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. మంత్రులు, అధికారులు అవినీతి, అక్రమాలు ఎక్కువయ్యాయి అని ప్రజలు భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనిలో మాకెంత, నాకెంత అని బేరాలు మాట్లాడుకుని 140% కమిషన్లు తీసుకొని అవసరం లేని కార్యక్రమాలకు కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇందులో భాగంగా మందు, మగువ, మనీ కాన్సెప్ట్ తో అనేక మంది మంత్రులు, అధికారులు దండుకుపోతున్నారు. ఈ విషయాన్ని అనేక ప్రముఖ పత్రికలు, ఛానల్స్ లో ప్రసారం చేసినా ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ఒక్కరే కష్టపడుతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ప్రజలను పట్టించుకోవడం మానేసి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎంత వీలైతే అంత సంపాదించుకోవాలి అని అవినీతిలో కూరుకుపోయి ప్రజలను, వారికి ఇచ్చిన హామీలను, ప్రజల సమస్యలను పక్కన పెట్టి వారి స్వప్రయోజనాలే ధ్యేయంగా అధికారంలో ఉన్నాం అనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీలో ఉన్న
129 ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని, వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అని సర్వేలో తేలిందట. ఏది ఏమైనా చంద్రబాబు ఒక్కరే ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారు అనేది నిజం. ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే చంద్రబాబు ఒక్కరే కష్టపడితే సరిపోదు. తిరిగి బాబు ముఖ్యమంత్రి అవ్వాలంటే అవసరమైన ఎమ్మెల్యేల బలం కూడా కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు మంత్రులు, అధికారుల తీరును సరిదిద్దకపోతే ఆయనకే నష్టం. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పెంపుతో బలమైన నాయకుల్ని బరిలో దింపితే టీడీపీ గెలవచ్చు అని లగడపాటి చెప్పారట. ఏది ఏమైనా లగడపాటి సర్వేని చూసి బాబుకి ముచ్చెమటలు పట్టాయట. ఇక మీదట అధికారులు, మంత్రుల పనితీరు, అవినీతి విషయంలో కొంత కఠిన వైఖరి అవలంబించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఏది ఏమైనా లగడపాటి సర్వే ప్రకారం బాబు ఒక్కరే కష్టపడితే సరిపోదు. ఆయన తన మంత్రులను, అధికారులను ఇకనైనా కట్టడి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకే తీవ్ర నష్టం తప్పదు. Real-time governance. Any issue I can monitor and I can update all the information. I can use data analytics, machine learning, anything for that matter, everything I want to use through this. Even now, future. We are always thinking future. One is cyber security. As convener of the mobile currency also, I told very clearly, we have to concentrate on cyber security. Even so many people asked me, there is no security. How can you go financial services through online? Then I told very clearly, there will be some problems, but at the same time, there are solutions. So we have to concentrate in a big way for cyber security. Even we are having nearly 20,000 strong cadre on cyber security professionals who want to create in the near future. Even fintech is one area, future, abundant future. Visakhapatnam, we want to make fintech hub also. There also we are going center for innovation, collaborating between startups and financial institutions. And also finally, augmented reality, virtual reality. This is one area we want to work in a big way. Blockchain technology to overcome cyber security, security problems. We want to go blockchain technologies in a big way. For that, first in Asia, to use blockchain technology to fight cybercrime. Blockchain Institute is planned in Andhra Pradesh. Ultimately, this is my aim. I strive to make the Sunrise State the destination of happy and a globally competitive society, empowered with technology, enhanced sustenance and assured development with real-time governance. This is where we are working today. Now I am very clear, by using technology, by using IoT, Internet of Things, we can achieve all these things. India is a great country, you are all aware. Maximum youngsters. Demographic dividend is advantage only for India. Second one, India is having big market. Even technology-wise, we are very strong. You see all over the world, everywhere, for every 4 IT professionals, one is from Indian. Among Indians, for every 4, one is from Telugu community. We are very happy for that. That is how things have happened over a period of time. Now I wanted to use all these things for my governance. Anybody wanted to interact with our government, not only one, what all Nadella just rightly mentioned, we are going to adopt it next moment. Somebody is having better innovation, you come and approach me, immediately I will take your innovation and take forward also. Ultimately, Andhra Pradesh will be the next Silicon Valley of India. I don't have any doubt about it. For innovation, for incubation, for startup, and also ultimately entrepreneurs. We want to nurture them in a big way. For government,
everything. It will be without corruption and also real-time delivery of services, real-time even welfare, everything we want to provide. With this, I am very happy. Today, this is the meeting where I wanted to witness again and again. We are all in an inspiring time. Only imagination is important. Use all technologies available for a better future for you and also better future for the society. Ultimately, bright future for the nation also. I wish all the best for all of you. Thank you one and all. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్.